డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. 2 ప్రాంతాల్లో చేసిన సోదాల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఐస్ క్రీంలో విస్కీ కలిపి విక్రయిస్తున్న ముఠాను గుర్తించామన్నారు. నిందితులను అదుపులో తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ధూల్పేటలో 29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఖురేషి తెలిపారు. 5 నిందితుల్లో 3 అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. పరారీలో ఉన్న మరో 2 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. రాష్ట్రంలో గంజాయి అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న మని తెలిపారు. 0.63 కిలోల గంజాయిని ఇచ్చి పంపడంతో ఇక్కడ విశాల్ సింగ్ అనే ఒక హోల్సేలర్ ఆఫ్ గాంజా అతను గుడిమల్కాపూర్లో ఒక పోర్షన్ రెంట్కి తీసుకొని ధూల్పేటలో ప్రెషర్ ఎక్కువైన తర్వాత వీళ్ళందరూ కూడా ధూల్పేట నుంచి బయటికి వెళ్తున్నారు. శివారు ప్రాంతాలకు లేకపోతే ధూల్పేటలోని బయటి ప్రాంతాలకు వీళ్ళు వెళ్ళడం జరిగింది. గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఇతను రిటైలర్. ఇతను విశాల్ సింగ్ దగ్గర కొని ఇక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాలకు అమ్ముతుంటారు. వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్ముతుంటారు. విస్కీ 100 పేపర్ విస్కీ ఒకటి వేసి, ఇది చిన్న వయసులోనే ఐస్ క్రీమ్ తినేది చిన్నపిల్లలే ఎక్కువ కాబట్టి చిన్నపిల్లలకు కూడా లిక్కర్ ఇండైరెక్ట్గా అలవాటు చేసే ఒక కుట్రపూరితమైన కేసు ఇది. వాళ్ళకు ఒకటి ఉంది అరికో కఫే అని, అక్కడ అమ్ముతున్నారు. ఇది గత 6 months నుంచి నడుస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ½ kg 850 రూపీస్. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పుడోసారి వాళ్ళు దొరకక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఇట్లాంటివి ఉంటే మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇంకా దాంట్లో ఎవరి పాత్ర ఉందనే దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది.